హాయ్ గైస్, అందరు ఎలాగున్నారు? సో ఇవాళ ఈ వీడియోలో ఏంటంటే ఏపీసెట్ బి ఫార్మసీ, ఫార్మాడీ ఇంకా ఇతర కోర్సులకు సంబంధించి ఎంపీసీ వాళ్ళకి ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, బైపీసీ వాళ్ళకి ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయని చెప్పేసి కంప్లీట్గా అయితే మాట్లాడుకోవడం జరుగుతుందండి. సో కాలేజీకి సంబంధించిన కంప్లీట్ లిస్టు మొత్తం ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఆ కాలేజెస్లో కన్వర్ కోటా సీట్లు అనేవి ఎన్ని ఉన్నాయి, సో కన్వర్ సీట్స్ అంటారు కదా, సో అవి ఎన్ని ఉన్నాయి, దీంతో పాటే ఆ కాలేజీకి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఓకేనా ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి మీకైతే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. సో కాలేజ్ కోడ్, అదేవిధంగా సంబంధించిన ఏదైతే కోర్స్ కోడ్, సో దీంతో పాటు ట్యూషన్ ఫీజు అన్నీ కూడా ఎలా చెక్ చేసుకోవాలి ఓకేనా చెప్పడం అయితే జరుగుతుంది. సో ప్రీవియస్ వీడియోలో సరే కట్ ఆఫ్ ర్యాంక్స్ అని ఎలా చెక్ చేసుకోవాలి కాలేజ్ వైస్ అని చెప్పేసి చెప్పాము. సో ఈ వీడియోలో ఇప్పుడు ఏంటంటే మనం ఈ కాలేజ్ యొక్క లిస్ట్ అయితే ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి చూపిస్తాం. సో కాలేజ్ లిస్ట్ కానివ్వండి, అదేవిధంగా ఆ కాలేజీకి సంబంధించిన సీట్స్ కానివ్వండి, ఎన్ని సీట్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్పేసి కంప్లీట్గా మాట్లాడుకుందాం ఓకేనా. సో లేచిన టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో చిన్న అనౌన్స్మెంట్, ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చరికి శాస్త్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి సో మొత్తం టోటల్గా 5 కాలేజెస్: శాస్త్ర ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, శాస్త్ర ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్, దీంతో పాటుగా శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ అయితే శాస్త్ర నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కింద అయితే వస్తాయి. సో వీటిలో వచ్చేసరికి బి ఫార్మసీ, ఫార్మాడీ, ఎం ఫార్మా, డిప్లొమా, ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్ ఈ కోర్సుకు సంబంధించి ఈ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీ వెబ్ ఆప్షన్స్లో కానీ అడ్మిషన్ ప్రాసెస్లో కూడా సో ఈ కాలేజ్ని పెట్టడానికి ట్రై అయితే చేయండి. బెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, దాంతో హాస్టల్ ఫెసిలిటీ, ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లోని వీళ్ళు చాలా ప్రామిసింగ్ అయితే ఉంటారు. ముందు ఏంటంటే బైపీసీ వాళ్ళకి చెప్దామండి. సో బైపీసీ వాళ్ళకి కంప్లీట్ చేసిన తర్వాత మనం ఎంపీసీకి అయితే వెళ్దాం. సో ప్రజెంట్ చూసుకుంటున్నారు కదా, ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ ఉంది. ఒకవేళ మీకు ఈ డీటెయిల్ నోటిఫికేషన్ కావాలనుకున్నట్లయితే అది డౌన్లోడ్ చేసుకుని చదువుకోండి. సో మీకు చాలా ఈజీగా అయితే ఉంటుంది. దీంతో పాటు స్కౌట్స్ అండ్ గైడ్స్కి సంబంధించి మొత్తం అన్నీ తెచ్చారు. సో కిందకి వెళ్ళిపోతే ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఓకేనా. సో ఇక్కడ ఏం ప్రొవైడ్ చేశారు అనుకున్నట్లయితే ఇన్స్టిట్యూషన్ ప్రొఫైల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవుతుంది ఓకేనా. ఇక్కడ నేను 100 పెడుతున్నాను అంటే మీకు చూపించడం కోసం. సో ఇప్పుడు కాలేజ్కి సంబంధించిన ఇక్కడ కొన్ని క్రైటీరియా చూపిస్తుందండి. సో ఫస్ట్ కాలేజ్కి సంబంధించిన కోడ్ చూపిస్తుంది ఓకే. సో ఓకే, కాలేజ్కి సంబంధించిన కోడ్ అనేది అలా చూపించుకొని వెళ్తుంది. ఇంకా పేజెస్ అయితే ఉన్నాయి. మీరు నెక్స్ట్ కిందకి వెళ్ళిపోయి ఇక్కడ 2 అని నెక్స్ట్ అని చెప్పి కొట్టుకున్నట్లయితే మీకు క్లిక్ చేస్తే ఇంకా మీకు పేజెస్ అయితే వస్తాయి ఓకేనా. సో ఇక్కడ 188 కాలేజ్ వరకు అయితే ఉన్నాయి కదండి. సో ఇక్కడ చూసినట్లయితే ఇదనమాట. సో కాలేజ్కి సంబంధించిన కోడ్ ఓకేనా. సో కాలేజ్ కోడ్ మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు ఏ కాలేజ్ పెట్టాలని చెప్పేసి కాలేజ్ కోడ్, దీంతో పాటే ఆదిత్య కాలేజ్ నేమ్ అండి, కాలేజ్ ప్లేస్ అండి. సో దీంతో పాటు కాలేజ్ డిస్ట్రిక్ట్, రీజియన్ ఓకే, కో ఎడ్యుకేషనా కాదా అని చెప్పేసి అయితే ఇచ్చారు. సో కో ఎడ్యుకేషన్ అయితే కో ఎడ్యుకేషన్, ఏయూ రీజియన్ అయితే ఏ రీజియన్, ఎస్వీ రీజియన్ అయితే ఎస్వీ రీజియన్. సో మైనారిటీ కాలేజ్ అన్నట్లయితే మైనారిటీ కాలేజ్ అని చెప్పేసి ఎస్ అయితే ఉంటుందండి. ఇక్కడ చూస్తారు కదా మైనారిటీ కాలేజ్ అయితే ఉంది. ఆ కో ఎడ్యుకేషన్ కాకపోతే మైనారిటీ కాలేజ్ క్రిస్టియన్ కాలేజ్ అనమాట. ఇమాన్యుయల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఓకే. సో ఇది ఏంటంటే మైనారిటీ కాలేజ్ అనమాట. ఇది ఈ డీటెయిల్స్. సో ప్రజెంట్ కాలేజ్ డీటెయిల్స్ అనమాట. సో కొంచెం బ్యాక్ వద్దాం. ఇక్కడ లిస్ట్ ఆఫ్ కోర్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ క్లిక్ చేయండి. దీని మీద ఇక్కడ ఒకవేళ మీకు ఎక్సెల్ షీట్ కావాలనుకుంటే ఎక్సెల్ షీట్ మీద క్లిక్ చేసి ఎక్సెల్ షీట్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో మీరు ఒక ల్యాప్టాప్ లేకపోతే ఫోన్లో చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఇతర కోర్సులకు సంబంధించి అయితే ఇచ్చారండి ఓకేనా. ఇది మిగతా కోర్సులు అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే బ్రాంచ్ కోడ్, దీంతో పాటు ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి ఏవైతే ఉన్నాయో అంటే ఇక్కడ కోర్స్ కోడ్, బ్రాంచ్ కోడ్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో ఇది బైపీసీ వాళ్ళకి మాత్రమే ఓకేనా. పీడీబీ అంటే డాక్టర్ ఆఫ్ ఫార్మసీ, మనకు ఫార్మాడీ అయితే అంటారు కదా ఓకే. పిహెచ్బి అంటే బీ ఫార్మసీ, పిఈబి అంటే ఫార్మాసిటికల్ ఇంజనీరింగ్ అండి. దీంతోపాటు ఎఫ్ఈబి అంటే ఫుడ్ ఇంజనీరింగ్, ఎఫ్డిబి అంటే ఫుడ్ టెక్నాలజీ ఓకే. దీంతోపాటు బీటీబీ అంటే బయోటెక్నాలజీ అనమాట. సో ఇది బీటెక్ కోర్సులు అనమాట. సో వీటికి సంబంధించి అయితే మాత్రం ఇవి మొత్తం కాలేజ్ కోడ్ అదేకి బ్రాంచ్ కోర్స్ దగ్గర కాలేజ్ కోర్స్ చూసాం, ఇప్పుడు బ్రాంచ్ కోర్స్ చూసాం. ఇప్పుడు లిస్ట్ ఆఫ్ కాలేజ్ అండ్ కోర్సెస్ మొత్తం రెండు కలిపి చూద్దాం. సో ఇది ఇక్కడ ఇంకో ఇన్ఫర్మేషన్ వీడియో కూడా ఉందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కాలేజ్ కోడ్, సో కాలేజ్ నేమ్, సో ఇక్కడ ఏ రీజన్ అని చెప్పేసి కొంచెం చివరి స్క్రోల్లో తీసుకుంటే కన్వీనర్ కోటాలో ఎన్ని సీట్లు ఉన్నాయని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఓకే. దీంతో పాటే ఫీజు ఎంత ఓకేనా. సో ఇక్కడ బ్రాంచ్ కోడ్ ఇచ్చారండి, అది ఏ యూనివర్సిటీతో లింక్ అయిందో చెప్పి ఇచ్చారు. మైనారిటీ స్టేటస్ కూడా ఇచ్చారు, దీంతో పాటు అఫిలియేట్ కాలేజ్ కూడా ఇచ్చారు. దీంతో పాటే వాళ్ళు ఇచ్చింది ఏంటంటే
బ్రాంచ్‌కి ఎన్ని సీట్లయితే ఉన్నాయి. సో, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పీడీబీ అంటే ఏంటి? ఫార్మాటీ. సో, ఫార్మాటీ సీట్ కోర్సులకి 13 సీట్లయితే కన్వర్ సీట్లయితే ఉన్నాయండి ఈ కాలేజ్‌లో. దీంతో పాటు పీహెచ్‌బీ అంటే బీ ఫార్మసీకి 40 సీట్లయితే వాళ్ళైతే ఇస్తున్నారు. ఓకే. సో, ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. సో, మీకు ఏ కాలేజ్‌లో, ఏ కోర్స్‌లో ఎన్ని సీట్లు ఉన్నాయని చెప్పేసి మీరు కంప్లీట్‌గా అయితే చెక్ చేసుకోవచ్చండి. ఎలాంటి ప్రాబ్లమ్ అయితే మీకుండదు. మొత్తం ఇక్కడ అన్నిటికైతే ఇచ్చారు. సో, ఎఫ్‌డీబీ ఇందాక చూసాం కదా! ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి. ఓకే. సో, ఈ విధంగా అయితే ఇస్తున్నారు. సో, ఎఫ్‌ఈబీ ఫుడ్ ఇంజినీరింగ్‌కి సంబంధించి కూడా ఇచ్చారు. సో, మొత్తం కోర్స్‌కి సంబంధించి ఏ యూనివర్సిటీ లింక్ అయ్యి ఉంది. కో ఎడ్యుకేషన్, మైండ్ స్టడీసా ఇన్ని సీట్లున్నాయి. ఓకే. యూనివర్సిటీ కాలేజ్ ఫీజ్ ఎంత అని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో, ఇది బైపీసీ వాళ్ళకి. ఓకేనా. సో, కొంచెం బ్యాక్‌కొద్దాం. బ్యాక్‌కొచ్చిన వెంటనే మనకిక్కడ ఇదే సెక్షన్‌లో ఏమనుకున్నట్లయితే ఇక్కడ బ ఈ ఎంపీసీ స్ట్రీమ్‌కి కూడా ఇచ్చారు. యెస్, ఇక్కడ ఎంపీసీ స్ట్రీమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు స్టార్ట్ అయిపోయిందండి రిజిస్ట్రేషన్స్. ఇంకా చేసుకోకపోయినట్లయితే వెంటనే చేసుకోండి. సో, రిజిస్ట్రేషన్ వీడియో కావాలనుకున్నట్లయితే కామెంట్ కూడా చేయండి. రిజిస్ట్రేషన్ వీడియో కావాలని చెప్పేసి. లేకపోతే మీరు ఇంటర్ సెంటర్‌కెళ్ళి అడిగినా సరే వాళ్ళు చేసేస్తారనమాట. ఇక్కడ కొంచెం కిందకెళ్ళినట్లయితే లిస్ట్ చెప్పాను కదా ఇందాక లిస్ట్ ఇన్‌స్టిట్యూషన్ ప్రొఫైల్. సో, మొత్తం డీటెయిల్స్ అయితే ఉంటాయి ఇందులోని. ఓకే. దీంతో పాటు లిస్ట్ ఆఫ్ కోర్సెస్ కూడా ఇచ్చారు. సో, ఎన్ని కోర్సులు ఉన్నాయని చెప్పినట్లయితే ఎంపీసీ వాళ్ళకి 2 కోర్సెస్ మాత్రమే ఇచ్చారు. పీహెచ్‌డీ, పీహెచ్ఎం అంటే డాక్టర్ ఆఫ్ ఫార్మసీ. పీహెచ్ఎం అనేది బీ ఫార్మసీ అనమాట. ఓకేనా. దీంతో పాటు లిస్ట్ ఆఫ్ కాలేజ్ అండ్ కోర్సెస్ అని చెప్పి ఇంకోటి ఇది ఇచ్చారు. సో, ఇక్కడ ఎన్ని సీట్లయితే ఉన్నాయి. సో, ఓకేనా. ఎంపీసీ స్టూడెంట్స్‌కి జాయిన్ అవ్వడానికి ఎన్ని సీట్లయితే ఇచ్చారని చెప్పేసి చూద్దాం. ఇక్కడ కూడా సేమ్ 11 సీట్స్ 40 సీట్స్ అయితే ఉన్నాయి. సో, ఇవన్నీ కూడా ఏంటనుకుంటే 11 సీట్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు ఎంపీసీ వాళ్ళకి అన్ని సీట్లు ఇచ్చినా వాళ్ళు ఫిల్ చేయరు. ఓకేనా. సో, ఎంపీ స్టూడెంట్స్‌కి ఎంత సీట్లు ఇచ్చినా సరే వాళ్ళు ఫిల్ చేయరు. మాక్సిమం ఏంటంటే మీకే ఛాన్స్ ఉంటది. బైపీసీ వాళ్ళకి మళ్ళీ ఆ సీట్లలో కూడా జాయిన్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకేనా. సో, ఇదండి కాలేజ్‌కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. సో, ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ అందరికి రిప్లైస్ కూడా ఇస్తాను. ఇదే విధంగా బీ ఫార్మసీకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ కావాలనుకున్నా సరే మీరు ఖచ్చితంగా కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అయితే అవ్వండి. మన యూట్యూబ్ ఛానల్ అయితే మాత్రం ఫార్మసీకి సంబంధించి ఒక ప్లేలిస్ట్ డిజైన్ చేసి పెట్టాము. సో, ఆ ప్లేలిస్ట్‌లో వచ్చేసరికి మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా కావాలనుకున్నట్లయితే ఇక్కడ పైనే ఉందండి. ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! పైకి ఇక్కడ లేదు. ఓకే. దీనికైతే ప్రొవైడ్ చేయలేదు. బట్ బైపీసీ వాళ్ళకి ఏనట్లయితే ప్రొవైడ్ చేశారనమాట. సో, బైపీసీ వాళ్ళకి ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసి చూపిస్తాను. ఇది లిస్ట్ ఆఫ్ కాలేజ్ సంబంధించి లాస్ట్ ర్యాంక్ అనమాట. ఓకేనా. ఈ లాస్ట్ ర్యాంక్ ఏంటి అనుకున్నట్లయితే మీకు వాళ్ళ కాలేజ్ వైస్‌గా క్యాస్ట్ వైస్‌గా ఎన్ని సీట్లు ఉన్నాయి. ఓకే. దీంతో పాటు లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్ ఏంటి. దీంతో పాటు క్యాస్ట్ ఇండివిడ్యువల్ వైస్‌గా ఇచ్చారు. సో, కాలేజ్ ఫీజ్ కూడా ఇందాక ఇచ్చినట్టే మెన్షన్ చేశారు. సో, మొత్తం ఇలా ఎన్ని కాలేజీలు ఉన్నాయనుకున్నట్లయితే మీకు అప్రాక్సిమేట్‌గా 188 కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, 188 కాలేజెస్‌లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారంటే అసలు ఏంటి అని చెప్పేసి ఇంకో సెపరేట్ వీడియోలోని. అది చూసినట్లయితే మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఓకేనా. సో, ఇదండి అప్డేట్. మొత్తం బీ ఫార్మసీకి సంబంధించి లిస్ట్ ఆఫ్ కోర్సెస్ కాలేజెస్‌లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి. ఎన్ని కాలేజెస్‌లో ఎన్ని సీట్స్ ఉన్నాయి. ఏ కోర్సులు ఉన్నాయి. ఓకేనా. సో, ఇలాంటి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపించినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతో పాటే మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో కదా! సో, మీ ఫ్రెండ్స్‌లో కానివ్వండి ఎవరో ఒకరు ఉంటారు కదా! సో, మీ క్లాస్ గ్రూపుల్లో కానివ్వండి వాళ్ళందరికి షేర్ చేయండి. సో, ఇలాగ ఈ వీడియో చాలా బాగా చెప్పారని చెప్పేసి వాళ్ళకి కూడా షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా చూసి అన్నీ తెలుసుకుంటారు. ఓకే. అందరూ ఏంటంటే కౌన్సిలింగ్ ఎప్పుడొస్తది అని చెప్పి రచ్చ చేశారు. కౌన్సిలింగ్ వచ్చింది గానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు సరిగ్గా అసలు ఏం చేయాలి? ఏం ఐడియా కూడా చూసుకోవట్లేదు. చూస్తున్నాను ఒకసారి మొత్తం మీ అందరిని కూడాను. ఈయనకైతే మొత్తం కౌన్సిలింగ్ వచ్చిన తర్వాత ఒకవేళ కౌన్సిలింగ్ వచ్చిన తర్వాత వచ్చేసరికి అసలు ఎవరు కూడా ప్రిపరేషన్ చేయడం లేదు. సో, బెస్ట్ కాలేజ్‌లో ఎలా పొందుకోవాలని చెప్పేసి. సో, అవన్నీ మీరు ఇప్పటి నుంచి రెడీ చేసుకొని కౌన్సిలింగ్‌లో చాలా ఫాస్ట్‌గా కనెక్ట్ చేస్తున్నారు కాబట్టి, ఇప్పటి నుంచి మీరు మెళకువతో మనకి గైడెన్స్ వీడియోస్ మొత్తం చూసినట్లయితే మీకు మంచి కాలేజెస్‌లో మంచి సీట్ వచ్చే మంచి ఫార్మా డీలోని లేకపోతే అలాగా మంచి కాలేజెస్‌లో సీట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ అప్డేట్ చెప్తున్నాను కదా! నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బై.